కొన్ని తీసుకురావాలి. నేను ఉద్యోగ నాయ బ్రాహ్మణ సంఘ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. చాలా గమనించాను. అయ్యా, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో మన వాళ్ళంటే చాలా అభిమానం చూపారు. అన్ని దేవాలయాల్లో మన నాయ బ్రాహ్మణుల్ని డైరెక్టర్లుగా వేశారు. కానీ దిగువ స్థాయికి వచ్చేసరికి మన నాయ బ్రాహ్మణులకి తీరని అన్యాయం జరుగుతుంది. నాయ బ్రాహ్మణులకు బదులు వాళ్ళ భార్యలను వేస్తున్నారు. స్వామివారికి తెల్లవారుజామున సేవలు అందించేది ఎవరు? మంగళ ధ్వనితో స్వామివారిని నిద్ర లేపేది ఎవరు? నాయ బ్రాహ్మణులు. అటువంటి నాయ బ్రాహ్మణులకి స్థానికంగా అన్యాయం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇవాళ మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నారు భీమవరం మావులమ్మ దేవస్థానం. మంచి యువకుడు, అతను పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, అయినా అతనికి మానేసి అతని భార్యకి ఇచ్చారు. ఏమిటి దారుణం? పార్టీలో కష్టపడి పనిచేసినా కూడా అన్యాయం చేయటమేనా? దయచేసి మన చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మీరు తరచు సీఎం గారితో మాట్లాడుతుంటారు కాబట్టి ఇప్పుడైనా ఇలా ఫీల్ అవుతున్నారు సార్. మాది మిగతా వాళ్ళకైనా ఇవ్వండి, మహిళా రిజర్వేషన్ అన్నప్పుడు నాయ బ్రాహ్మణులనే ఈ విధంగా చేయటం సరికాదని చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాను. ఇంకొక విషయం సార్కి తెలియదు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ ఇష్యూ ఇది. మంగళికుంట తిరుమల కొండపై నాకు ఎందుకంటే పంతులు గారు శివరామయ్య గారితో వారి దగ్గర కూర్చొని విన్న సందర్భాలని చూస్తే ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో మన నాయ బ్రాహ్మణ మంగళ వాయిద్య ఆయుర్వేద కళాకారుల యొక్క పాత్ర ఎంతో ఉంది. ఒకరోజు అర్ధరాత్రి మా రాజారామయ్య గారి ఇంటికాడ పడుకుంటే లేపి నాకు నైవేద్యం పెడుతున్నారు. అమ్మ పరగడుపునేంటి, ఇదేంటి నైవేద్యం అంటే, స్వామివారికి వచ్చినటువంటి నైవేద్యమే మనకు వస్తుంది, అది తినాలని ఆయన దొరకదు బయట ఎక్కడ అని అన్నారు. అంత పవిత్రమైన దేవాలయ నిర్మాతల్లో ఒకలమే మనకే కొండ మీద స్థానం లేదు. సాధువులకి, దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన సాధువులకి ఇచ్చారు, తప్పులేదు, వారికి ఇవ్వచ్చు. సాధు పొంగవులకి ఇవ్వకూడదని అడగడానికి లేదు. కానీ మనకెందుకు ఇవ్వకూడదు? దయచేసి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తిరుమల కొండపై నాయ బ్రాహ్మణ సత్రం ఏర్పాటు చేసే విధంగా కృషి చేయవలసిందిగా ప్రతి నాయ బ్రాహ్మణుడు కోరుతున్నారు. అందుకు మీరు కృషి చేయాలి. మూడో అంశం, ఇది ముఖ్యంగా మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పవలసిన అంశం. నాయ బ్రాహ్మణ ఉద్యోగులకి తీరని అన్యాయం జరుగుతుంది. కులం మాటున ఎక్కడైనా ఒక నిజాయితీ గల ఉద్యోగం చేస్తున్న ధనిక వర్గాలకి, రాజకీయాలకు అతీతంగా ఈయన ఒక పార్టీ, అవతలోడు ఇంకో పార్టీ అయినా సరే ఇక్కడున్న మన కమ్యూనిటీ అతన్ని బదిలీ చేసేసి అతన్ని వేస్తున్నారు. మనం ఎవరితో చెప్పుకోవాలి? అంటే చేతి వృత్తుల వారు అంత లోకువ ప్రభుత్వాలకి, పాలకులకి. ఇది ఈ ప్రభుత్వమే కాదు, నేను గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంత ఉద్యోగ సంఘ నాయకుడిగా మాకు తెలుసు. అది ఇప్పుడు సార్కి అన్నీ చెప్పడం కాదు. కొంచెం ఈ విషయాన్ని కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, చేతి వృత్తిలో వారి పిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఇటీవల ఎన్నికలకు ముందు గణాంకాలు వచ్చాయి. ఆ గణాంకాల్లో కొన్ని కులాల కన్నా నాయ బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు అని రాజకీయ పార్టీలు గమనించి ఇప్పుడు బీసీలని, చేతి వృత్తుల వాళ్ళని ఊరవరా తిరుగుతున్నారు. మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తే ఏం చేస్తారు? అన్యాయం చేస్తున్నారు. న్యాయం ఎక్కడ జరుగుతున్నారు? దేవాలయాల్లో న్యాయం చేస్తున్నారా? రోడ్డు మీద బడ్డీలన్నీ లేపేస్తున్నారు. బడ్డీలు లేపేస్తే వాళ్ళకి ఏంటి పునరావాసం? బార్బర్ షాప్ తీసుకెళ్ళి మా ఇంట్లో పెడితే గడ్డం తీసుకుంటాను వస్తారా ఎవరైనా? రోడ్డు పక్కనే బోల్డ్ అనే షాపింగ్ కాంప్లెక్స్ ప్రభుత్వాన్ని ఉన్నాయి. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఎందుకు ఇవ్వకూడదు? ఇక్కడ దయచేసి నేను చైర్మన్ గారిని కోరేది ఒకటే, అయ్యా మీరు ముఖ్యమంత్రి గారు చెప్పండి, రోడ్డు మీద మీరు ఏ కారణాలతో అయితే షాపులన్నీ తొలగిస్తున్నారో వాటికి ప్రత్యామ్నాయంగా షాపింగ్ కాంప్లెక్స్, ఇప్పుడు మాకు ఉండి ఉంది, ఉండిలో దేవాదాయ శాఖ కాంప్లెక్స్ ఉంది, ఆ కాంప్లెక్స్లో మాకు అవకాశం కల్పించవచ్చు కదా. మా వాళ్ళు చాలామంది రోడ్డును పడ్డారు కదా, జీవన భృతి కోల్పోతున్నారు కదా. అంచేత దయచేసి ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి గారిని మీరు కలిసినప్పుడు మా సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్ళాలని, చాలామంది బాధపడుతున్నారని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మన సదాశివ స్వామి గారికి నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.